ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దర్యాప్తులో మనీ లాండరింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేసు మరింత కీలకంగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి ఈడీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటుపై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్లో రెండవసారి ఈడీ విచారణకైతే మొత్తంగా ఈడీ విచారణకు హాజరైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. విజయసాయిరెడ్డి రెండవసారి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలో కూడా ఢిల్లీ అధికారులు ఓ దఫా విచారించిన నేపథ్యంలో ఈరోజు రెండవసారి విచారణకు హాజరయ్యారు. ఈ క్రమం లోపలనే రాజ్యసభ సభ్యుడు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హైదరాబాద్లోని ఈడీ డైరెక్టర్ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:30 ఈడీ ఎదుట హాజరయ్యానట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈడీ అధికారులు ఆయనని సుమారుగా 2 గంటల పాటుగా కూడా ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగానే ఏపీ లిక్కర్ పాలసీకి ఏపీ సంబంధించినటు మొత్తంగా రూపకల్పన, అమలు విధానం, అయితే మద్యం సరఫరా వ్యవస్థ, అయితే లిక్కర్ వ్యాపారంలో పాల్గొన్న కంపెనీలు, మధ్యవర్తుల అంశాలపైన ఈడీ అధికారులు ప్రశ్నలు సాధిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకునే కనుక అయితే ప్రత్యేకంగా ఫైనాన్షియల్ లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, డబ్బు ఎటువంటి మార్గాల్లో డబ్బును అయితే ట్రాన్స్ఫర్ చేశారు అనే కోణం లోపల కూడా ఈడీ ప్రశ్నించేటట్టు తెలుస్తుంది. అదేవిధంగా షెల్ కంపెనీల పాత్ర దాంట్లో ఎంతవరకు ఉంది అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పలువురు వ్యాపారాలు, మాజీ అధికారులు విచారణ ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారణకు పిలవడం రాజకీయంగా ప్రాధాన్యతగా సంతరించుకుందని తెలుస్తుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు, వ్యక్తులు విజయసాయిరెడ్డికి ఎలాంటి పరిచయాలు లేదా లావాదేవీలు ఉన్నాయనే కోణం లోపల కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే దశగా ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ నేపథ్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విచారణ పూర్తయ్యే తదుపరి చర్యలపైన స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉందంటూ అధికారులు చెప్తున్నారు. ఈ వ్యవహారం పైన విజయసాయిరెడ్డి ఇప్పటికే ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. విచారణ ఫలితాల ఆధారంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని పరిమాణాలు చోటు చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇదే విధంగా చూసుకునే కనుక మొత్తం టోటల్గా 3,500 కోట్లకు సంబంధించినటువంటి ఈ కుంభకోణంలో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది అనే కోణం లోపల కూడా ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా అయితే విజయసాయిరెడ్డిని, మాజీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని గతంలో ఈ యొక్క ఢిల్లీలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అయితే రెండవసారి హైదరాబాద్లో కూడా ఉదయం 10:30 ఇక్కడ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సుమారుగా 2 గంటల నుండి కూడా విచారిస్తున్నారు. దీంట్లో మెయిన్గా మనీ లాండరింగ్ జరిగిన విధానాలు, ఆ డబ్బును ఏ విధంగా సమకూర్చారు, ఎక్కడెక్కడి నుండి ఈ యొక్క డబ్బును సమకూర్చారు, ఈ దాంట్లో పాత్రదారులు, సూత్రధారులు ఎవరు అనే కోణం లోపలనే దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల గురించి మాత్రమే ఈడీ క్వశ్చన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ భరత్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.